హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ బ్యాక్ టు త్రినాథ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మనం తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన హైదరాబాద్ ఫేజ్ 2 మెట్రోలో వచ్చే స్టేషన్స్ అండ్ వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు మనం చూసింది ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న ఎగ్జిస్టింగ్ మెట్రో. సో ఇందులో 3 కారిడార్స్ ఉన్నాయి. మియాపూర్ టు ఎల్బీ నగర్ ఒకటి, రాయదుర్గ్ టు నాగోల్ ఒకటి, అండ్ జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ టు ఎంజీ బస్ స్టేషన్ వరకు ఒకటి. సో ఇప్పుడు ఫేజ్ 2లో వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో 4th కారిడార్ నుంచి అనౌన్స్ చేశారు, అవేంటో కూడా చూద్దాం. సో ఫేజ్ 2లో మనకి ఫస్ట్ వచ్చేసి కారిడార్ 4 విమానాశ్రయం మెట్రో కారిడార్. ఇది వచ్చేసి నాగోల్, చంద్రాయణగుట్ట, ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు టోటల్ 36.6 కిలోమీటర్స్ అండ్ 24 స్టేషన్స్ ఉంటాయి. ఈ స్టేషన్స్ అనేవి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం ఏమేమి స్టేషన్స్ వస్తున్నాయని. అంటే ఇందులో 35 కిలోమీటర్స్ ఎలివేటెడ్ కారిడార్ అండ్ 1.6 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. సో కారిడార్ 5 వచ్చేసి రాయదుర్గం నుంచి విప్రో సర్కిల్ మీదుగా కోకాపేట్ నియోపోలిస్ వరకు ఉంటుంది. సో ఇది టోటల్ వచ్చేసి 11.6 km ఉంటుంది. ఇందులో మనకి 10 స్టేషన్స్ వస్తాయి. అండ్ కారిడార్ 6 వచ్చేసి ఎంజీబీఎస్ నుండి శాలిబండ మీదుగా చంద్రాయణగుట్ట వరకు 7.5 km ఉంటుంది. సో ఇందులో మనకి 6 స్టేషన్స్ వస్తాయి. అండ్ కారిడార్ 7 వచ్చేసి మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు 13.4 km ఉంటుంది. అండ్ ఇందులో మనకి 10 స్టేషన్స్ ఉంటాయి. అండ్ కారిడార్ 8లో వచ్చేసి ఎల్బీ నగర్ నుండి హైత్ నగర్ వరకు 7.1 km ఉంటుంది. ఇందులో మనకి 6 స్టేషన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఫైనల్ కారిడార్ వచ్చేసి శంషాబాద్ విమానాశ్రయం నుంచి 4th సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్స్ ఉంటుంది. 4th కారిడార్లో వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెట్రో ఉన్న నాగోల్ నుంచి కనెక్ట్ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేస్తున్నారు. టోటల్ లెంత్ వచ్చేసి 36.6 km ఉంటుంది. ఓవరాల్గా 24 స్టేషన్స్ ఉంటాయి. స్టేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టేషన్ వచ్చేసి నాగోల్ తర్వాత అల్కాపూరి జంక్షన్, నెక్స్ట్ కామినీనా హాస్పిటల్, నాగోల్ ఎక్స్ రోడ్స్ అండ్ ఎల్బీ నగర్, నెక్స్ట్ బైరామాల్గూడ, మైత్రి నగర్ అండ్ కర్మన్ ఘట్, చంపాపేట్ రోడ్, ఓవైసీ హాస్పిటల్, డిఆర్డిఓ, బాలాపూర్ రోడ్ అండ్ చంద్రాయణగుట్ట అనేది ఒక జంక్షన్ కింద ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బండ్లగూడ రోడ్, మైలార్ దేవపల్లి, కాటెదాన్, ఆరాంఘర్, న్యూ హైకోర్ట్, గగన్ పహాడ్, సాతాం రాయ్, సిద్ధాంతి, శంషాబాద్. ఈ మెట్రో రూట్ వల్ల ఆరాంఘర్ అనేది బెంగళూరు హైవేకి ఉండటం వల్ల సో బెంగళూరు హైవేకి మంచి యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కారిడార్ 5లో రాయదుర్గ్ టు కోకాపేట్ నియోపోలిస్. సో ఇది వచ్చేసి ఓవరాల్గా 11.6 km ఉంది. అండ్ ఇందులో 10 స్టేషన్స్ వస్తాయి. రాయదుర్గ్ నుంచి నెక్స్ట్ బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ, నానక్రామ్గూడ, గోల్ఫ్ కోర్స్, విప్రో సర్కిల్, పుప్పాలగూడ, ఓఆర్ఆర్ జంక్షన్ అండ్ ఖానాపూర్ అండ్ మూవీ టవర్స్, కోకాపేట్ నియోపోలిస్. కారిడార్ 6 ఎంజీబీఎస్ అండ్ చంద్రాయణగుట్ట. ఇది వచ్చేసి 7.5 km ఉంటుంది. ఇందులో మనకి 6 స్టేషన్స్ ఉంటాయి. ఎంజీబీఎస్ సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండ, అలియాబాద్, ఫలక్నామా అండ్ చంద్రాయణగుట్ట. సో నెక్స్ట్ వచ్చేసి కారిడార్ 7లో మియాపూర్ టు పటాన్చెరు ఓవరాల్గా 13.4 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇందులో మనకి 10 స్టేషన్స్ వస్తాయి. సో ఆల్రెడీ మియాపూర్ వరకు కూడా ఎగ్జిస్టింగ్ మెట్రో ఉంది. అల్విన్ క్రాస్ రోడ్స్, మదీనాగూడ, చందానగర్, బిహెచ్ఎల్, జ్యోతినగర్, బీరంగూడ, ఆర్సీపురం అండ్ ఇక్రిసాట్ అండ్ పటాన్చెరు. సో ఈ మెట్రో వల్ల బాంబే హైవేకి చాలా మంచి యాక్సెస్ దొరుకుతుంది. కారిడార్ 8 ఎల్బీ నగర్ టు హైత్ నగర్. సో ఇందులో ఓవరాల్గా వచ్చేసి 7.1 km ఉంటుంది. 6 స్టేషన్స్ ఉంటాయి. ఎల్బీ నగర్ తర్వాత చింతల్కుంట, వనస్థలిపురం, ఆటోనగర్, లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, నెక్స్ట్ హైత్ నగర్. ఈ మెట్రో యాక్సెస్ వల్ల విజయవాడ హైవేకి చాలా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ కారిడార్ 9 వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన ఫ్యూచర్ సిటీ 4th సిటీలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు ఉంటుంది. ఇది టోటల్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇందులో 9 స్టేషన్స్ వస్తాయి. సో వాటి గురించి ఇంక ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి గారు అయితే ఆర్జీఐ నుంచి బహదూర్గూడ నుంచి పెద్ద గోల్కొండ ఎగ్జిట్, నెక్స్ట్ తుక్కుగూడ ఎగ్జిట్, నెక్స్ట్ రావిర్యాల ఎగ్జిట్. సో ఆ ఎగ్జిట్ నుంచి గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన ఏదైతే 300 feet రోడ్డు స్కిల్ యూనివర్సిటీ వరకు ఉందో ఆ లైన్లో మెట్రో ఉంటుందని అనౌన్స్ చేశారు. సో ఇది శ్రీశైలం హైవేకి చాలా ప్లస్ అవుతుంది. టోటల్ కారిడార్ 8 వరకు కాస్ట్ వచ్చేసి 24,237 కోట్లు. అండ్ కారిడార్ 9కి మాత్రమే ఎక్స్పెక్టెడ్ కాస్ట్ వచ్చేసి 8,000 కోట్లు. సో ఇది మెట్రో ఫేజ్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.